రాజ్యాధికారాన్ని చేపట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనమందరం కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపులు కూడా ఇక్కడ వచ్చి స్థిరపడి వ్యాపారాలు జాబ్స్లలో స్థిరపడి అనేక ఇండస్ట్రీస్ పెట్టి కూడా చాలామంది ఆర్థికంగా బలపడ్డారు. కాబట్టి ఇంకా మనం కాపు మున్నూరు కాపు అని వ్యత్యాసం లేకుండా ఇప్పుడే మరి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి బలిజలు అందరం కూడా మనమందరం కూడా ఒకటి తాటి మీద తీసుకొచ్చి అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ ఎవరెవరు స్థిరపడినారు ఒక డేటా తీసుకొని అందరం కలిసినట్టయితే ఖచ్చితంగా రాజ్యాధికారం కాపులదవుతుంది. అక్కడ చూసినట్టయితే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వారున్నారు. ఇక్కడ కూడా మన కాపు మున్నూరు కాపు ముద్దు బిడ్డే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి స్థానం ఖచ్చితంగా ఏర్పడుతుంది. దానికి మనం